సామర్లకోట మండలం మేడపాడులో మదీనా లోవలక్ష్మిని దారుణంగా హతమార్చిన కేసులో 5 నిందితులను అరెస్ట్ చేసినట్లు సిఐ కృష్ణ భగవాన్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. ఇరు కుటుంబాల మధ్య సరిహద్దు తగాదా కారణంగా రేగిన వివాదం హత్యకు దారితీసింది అని పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అందరికీ నమస్కారం అండి. నేను సామర్లకోట ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. 2వ తారీఖు మన 4వ నెల 2వ తారీఖు సాయంత్రం సుమారు 6:30 నుండి 7:30 మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది. మేడపాడులో మదీనా శ్రీను అలాగే వద్దపు శ్రీను ఇద్దరు కూడా నైబర్స్ వెళ్ళి అయితే లోవలక్ష్మి గారు మదీనా లోవలక్ష్మి గారు వాళ్ళ పాప ఇంటి ముందు ముగ్గేస్తుంది. సుమారు 6:30 తర్వాత చెప్తున్నారు. ముగ్గేస్తుంటే పక్కింటి మదీనా భవానీ గారు అంటే బొడ్డపు శ్రీను గారు భార్య, బొడ్డపు శ్రీనివాసరావు గారు భార్య భవానీ. వాళ్ళ మనవరాలు ఈ లోవలక్ష్మి గారు కూతురు ముగ్గేస్తుంటే ఒక చిన్న ఇటుకరాయితో కొట్టింది అని చెప్పేసి, దాని మీద ఎందుకు కొట్టావమ్మా అని చెప్పేసి అడుగుతా. ఈ చిన్న పాప ఎవరైతే ఉంది దీక్షిత, ఆవిడ వయసు సుమారు 4.5 సంవత్సరాల వరకు వాళ్ళ మామ భవానీ గారు కలిగించుకుని గొడవడింది. గొడవడితే ఈ ముగ్గేస్తున్నటువంటి హారిక మదరు అక్కడ వాళ్ళ సిస్టర్ శ్రావణి ముగ్గురు కూర్చుంది. మీతో మాకు పడుతుంది, కొట్టింది కాకుండా మీరు గొడవ పడుతున్నారని చెప్పేసి పిల్లల్ని మళ్ళీ ఇంట్లో తీసుకెళ్ళిపోయానని చెప్పేసి చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ముద్రాలు లోవలక్ష్మి గారు ఇంటికి తీసుకెళ్ళిపోతే తర్వాత ఒక ½ అన్ అవర్ గ్యాప్లో, ఒక 20 నిమిషం గ్యాప్లో మళ్ళీ ఇంటికి బయటకు వచ్చి సొంతలో నిలబడి ఉంటే ఒక్కసారిగా ఈ బొడ్డపు శ్రీనివాసరావు అలాగే ఆ భార్య భవాని వాళ్ళ అబ్బాయి ఆదిత్య వినయ్ కుమార్ వాళ్ళ నాన్నమ్మ ఎవరైతే ఉన్నారో నౌకరత్నం అలాగే శిశు లలిత వీళ్ళందరూ కలిపి ఒక్కసారిగా అటాక్ చేశారని, ఆ అటాక్లో వీళ్ళు ఆ సందులో నుండి రోడ్డు మార్గం వరకు పరిగెడుతూ కేకలేస్తే పక్కన ఉన్నటువంటి ఈ మృతురాలు ఎవరైతే ఉన్నారో లోవలక్ష్మి గారి బావగారు శ్రీనివాసరావు, అతని పేరు కూడా శ్రీనివాసరావు, వీళ్ళు మదీనా శ్రీనివాసు వాళ్ళు బొడ్డపు శ్రీనివాసరావు. అయితే వాళ్ళ పక్కింటి నుండి వాళ్ళ మృతురాలి యొక్క బావగారు తోడుకోడలు తర్వాత వాళ్ళ అబ్బాయి చరణ్ కూడా పరిగెత్తుకుని వచ్చారు. ఆ టైంలో వీళ్ళు ఒకసారిగా కారం కొట్టి డిసిజన్ని ఎవరైతే ఉన్నారో లోవలక్ష్మి గారిని ఈ భుజంపై ఏదో కత్తితో నరికారు. అయితే ఒక్కసారిగా కుప్పగొలిపోయింది. తర్వాత కారం కొట్టారని, తర్వాత అడ్డిషనల్ కూడా కొట్టారని కొట్టి వీళ్ళు పక్కింటి నైబర్స్ వీళ్ళు రావడంతో ఆ సందులో కూడా వాళ్ళు ఇంటివైపు పారిపోయారు. వాళ్ళని ఈరోజు ఆ కేసు ఆ రోజున బుక్ చేయడం, ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఇన్వెస్టిగేషన్ ఆ రోజు నుండి ఇప్పటి వరకు 50 ఫ్యాక్ట్స్, ఇప్పటి వరకు ఒక 5 ముద్దాయిలు వాళ్ళు వచ్చారు. ఆ 5 ముద్దాయిలు వివరించిన బట్టి ఈ 5 ముద్దాయిలను కూడా ఈరోజు అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళని ఈ 5 కూడా పేరు బొద్దపు ఆదిత్య వినయ్ కుమార్, అలాగే బొద్దపు శ్రీనివాసరావు అనే శ్రీను, బొద్దపు భవాని, బొద్దపు నౌకరత్నం. ఈ 5 కూడా బొద్దపు లలిత సౌమ్య వాళ్ళ అమ్మాయి కూడా ఉంది. ఆవిడ కూడా మ్యారేజ్ అయిపోయింది. ఒక పాప బాబు 4 months బేబీ కూడా ఉన్నారు వాళ్ళకి. వీళ్ళంతా ప్రీవియస్ కూడా వీళ్ళకి 2021-20 ఈ నైబర్స్ చిన్న విషయాలపై కూడా చిన్న కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసులు ప్రెజెంట్ కోర్టులో ట్రయల్లో కూడా ఉన్నాయి. ఆ కేసులు పరిష్కరించుకుని గతంలో జరిగినటువంటి కొన్ని ఇది సన్నజరి మొక్క చిన్న ఇష్యూల్లో పాత రికార్డుని కూడా చూసింది. కాబట్టి వీళ్ళ ఎవరైతే మృతురాలు ఉన్నారో ముద్రాల యొక్క ఇంటి మీద పాకినటువంటి సన్నజరి మొక్క వాళ్ళ సైడ్లో పొమ్మడం, దాని గురించి కూడా గతంలో 2020
ఒకటిలో గొడవ ఉంది. ఈ కేసు కూడా ప్రజెంట్ ట్రయల్లో ఉంది. ఈరోజు ఈ 5 అదుపులోకి తీసుకుని ఈ కేసులో రిమాండ్ చేస్తాం.